స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అది మనకు తెలిసిందే భయ్యా. లాస్ట్కి చెప్పేదేంటంటే తాగు, అదొక ఉద్యమంలో అవద్దు, సరదాకి తాగు. ఇంకా స్మోకింగ్ అంటావా, అది మనతో పాటు మన పక్కనున్న వాళ్ళని కూడా చంపడం లాంటిది. సో నా మాట విని డ్రాప్ అయిపో. సరే మరి, అర్థమైందిగా, ఇంకా స్టార్ట్ చేద్దామా? మా ఊరు ఒంగోలు మాయ. మా ఒంగోలులో ఒంగోలు గిత్త ఎంత ఫేమస్ఓ ఫ్రెండ్షిప్ కానీ అంతే ఫేమస్ మాయ. అబ్బో, నేను చెప్పడం ఎందుకులే, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణాలే ఇచ్చేస్తారు. అలాంటి ఈ ఒంగోలులో ఇద్దరు ప్రాణమిత్రులు కాస్త ఒక ప్రేమ వల్ల శత్రువులుగా మారారు మాయ. సార్ చూద్దాం పదా. నమస్తే సార్, మిమ్మల్ని కలుద్దామని వచ్చా. నమస్తే సార్, బాగున్నారా? నేను బాగున్నాను సార్, మీరు? ఇంకేంటి సార్ సంగతులు, బాగా తగ్గారే? సరే సరే సార్, సరే సార్, పర్లేదు, వెళ్ళిరండి సార్, కలుద్దాం. నేను రోజు చూస్తాను సార్ ఈ అబ్బాయి వీడియోస్ని. డబ్బులు ఇవ్వడానికి వచ్చాను సార్, మళ్ళీ మర్చిపోతానేమో. కాలేజీలో ఏదో ఫెస్ట్ ఉంది సార్, నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి. కాలేజీలో కూడా ఏదో ఫెస్ట్ ఉందంట సార్. 1000 రూపాయలు అడిగి మనం డబ్బులు తీసుకొని వెళ్ళాడు. మీ అమ్మాయి ఏ కాలేజీ? ఎస్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్ సార్. అవును సార్. మావాడు కూడా అదే కాలేజ్ సార్. అవునా? ఇదిగోండి సార్, యూట్యూబర్తో కూడా అదే కాలేజ్ అంట. ఇందాక నుంచి అతని వీడియోసే చూస్తున్నాను. అవును సార్. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ నాగార్జున. నేను చెప్తున్నాను అనుకోవద్దు సార్, నా కొడుకు అంత మంచోడు ఇంకెవరు లేడు. జనరేషన్ లో పుట్టాల్సిన వాడు కాదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ నన్ను నాన్నగారు అని పిలుస్తాడు. ఎంత అలవాటు కూడా లేదు. వాడి గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా అమ్మా సరిపోదు. నాన్నగారు, వీడేంటి మా వాళ్ళ ఉన్నాడు సార్, మీ అబ్బాయి సార్. అవునండి, నా డౌట్ అది కదండి. ఎంతకాలం ముసుకేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరని నా డౌట్. అదే చూస్తున్నాను సార్, ఎవరో అమ్మాయి. ఎవరు? అను ఏ బాబు, ఇప్పుడే షాప్ లోకి వెళ్తే ఎట్లా? ఇంకా ముందు ఉందయ్యా. సాలే నాకైంది సాలే కానీ ముందు బండిని కాలేజీకి వెళ్దాం. అంటే ప్రతి ఒక్కడు దావనం అయ్యేవాడు, ప్రతి ఒక్కడు మనల్ని ఆపుతాడు, మనల్ని చూసి నవ్వుతాడు. అరే, ఫస్ట్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఏంటి కామెడీయా, దాదాగిరియా, దొబ్బేస్తున్నానా? నేను బాగున్నాను, కాలండి నువ్వే. అబ్బా అను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే మీ డాడీ వాళ్ళు వస్తున్నారు. పంది, ఎంత తాగేవరా, ఎలా ఉన్నావు? ఇప్పుడు నేనే కాదు, నువ్వు కూడా పందివే.
అయినా వీడు నాకు అసలు ఎక్కడ దొరికాడు? బా ఏయ్ చూసుకోవాలి కదా. థ్యాంక్ యూ. బ్రో ఓకేగా? పడిపోయా బ్రో. మీ పేరెంట్ అడిగితే బాగోదు అనుకుంటా. అను అంటారులేండి మా ఊర్లో. మీరు పర్మిషన్ ఇస్తే అదే నా లవర్ని ఏమని డిసైడ్ అవుతా. పర్మిషన్ ఇస్తారా? అంటే నన్ను సేవ్ చేశారని మీకు పర్మిషన్ ఇవ్వాలా నేను? మా అబ్బాయిలు మీలాంటి అమ్మాయిల కోసం ప్రాణాలే ఇస్తారు. అలాంటిది ప్రాణాలు తెగించి కాపాడలేమా? నాకు మ్మ్. ఇలాగే కలిసి ఉంటామా చివరి దాకా? నీకెందుకు వచ్చింది అసలు ఆ డౌట్? మా ఊర్లో ఒక పెద్ద ఆయన చెప్పాడు, మనం ఎంత దగ్గర అయితే అంత దూరం అయిపోతామంట. సరే వెళ్ళి ఆ పెద్దనే వేసుకో. ఏంట్రా? అరే మీ డాన్స్ చేసింది యూట్యూబ్లో పెట్టారా? అది మీ డాడీ వాళ్ళు చూసారా? రీ పనికి మాలాడా, ఎంత పని చేసావురా? అర్జెంట్కి రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హే నీకు కీస్. నాకెందుకు ఇస్తున్నావు కీస్? ఏ నేను తాగేస్తున్నా, నేను నడపలేను. నువ్వేది? నాకు ఇప్పుడు మన డాడీ వాళ్ళు మనల్ని విడిదిస్తారు కదా. మళ్ళీ కలిసిపోదాంలే పదా. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. బా ఏ వాళ్ళు వచ్చేస్తున్నారు బా. నాగార్జున ఆగురా రే. వద్దు నాన్న, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్న, ప్లీజ్ నాన్న. ఈ రోజు నేను సావతంగా ఊరుకోండి. నానా నువ్వు నన్ను కొట్టావంటే మీ అమ్మ మీద కొట్టినానా అంతే. పొద్దున్నే పూజ చేస్తుంటే అందరిలాంటి అమ్మాయి కాదనుకున్నానమ్మా మా అమ్మాయి. మన ఇంట్లో రిలేటివ్స్ మీ అమ్మాయి ఎంతో మంచిదంటే పొంగిపోయిందమ్మా నా హృదయం. అలాంటిది ఇప్పుడు ఈ వీడియోస్ బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి? వాళ్ళని అనుకోవద్దని చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న.
ప్లీజ్ ఇదంతా మీ అబ్బాయి వల్లే సార్ మా అమ్మాయిని చెడగొట్టాడు. మీ అమ్మాయి అంత తక్కువ కాదు సార్, ఈ అమ్మాయి వల్ల మా వాడు చెడిపోయాడు. అయితే ఏం సార్ ఇప్పుడు ఏమంటారు? రేయ్ ఏంటి నా వల్ల చెడిపోయావా? నా వల్ల చెడిపోయావా? ఏముండు వాళ్ళు చూడు ఎలా గొడవడుతున్నా, ఎంత ఫన్నీగా ఉందో చూడు. ఫన్నీ ఏంట్రా పెద్దవా? ఇదంతా కాదు సార్, మా అమ్మాయికి మీ అబ్బాయికి కుదరదు. నీకు ఈ అమ్మాయి కుదరదు కదరా, వెళ్దాం.